ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించారు విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థులు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 9 మంది సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్లో కొలువులు సాధించారు. 3 కాదు, 4 కాదు, ఎవరూ ఊహించని విధంగా ఏడాదికి 9 లక్షలకు పైగా వేతనంతో ప్రతిభ చాటారు. అపారమైన విజ్ఞాన సంపదకు చిరునామా భారతీయ యువత. అందుకే ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు ఉద్యోగావకాశాల్లో మన యువ ఇంజనీర్లకు తొలి ప్రాధాన్యమిస్తున్నాయి. ఇన్నాళ్లు ఉద్యోగాల ఎంపికకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీలు విశ్వవిద్యాలయాల చుట్టూ తిరిగిన ఈ సంస్థలు ఇప్పుడు పంథా మార్చాయి. సాధారణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రతిభ ఉన్న యువతను ఉద్యోగులుగా ఎంపిక చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు అందరికీ సుపరిచితమైన ప్రముఖ కంపెనీ. వేలాది మంది యువత ఈ దిగ్గజ సంస్థలో పనిచేసే అవకాశం కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి ఈ కంపెనీలో ఉద్యోగాలు సంపాదించారు విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 9 మంది విద్యార్థులు ఏకంగా 9.5 లక్షల వార్షిక వేతనం అందుకోనున్నారు. మా కాలేజ్ నుంచి మొత్తం 9 మంది మైక్రోసాఫ్ట్లో సెలెక్ట్ అయ్యారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా సెలెక్ట్ అయినందుకు. మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ విజయ్ మారుతి బాబు చాలా కష్టపడి మైక్రోసాఫ్ట్ కంపెనీని తెచ్చి మా 9 మందికి జాబ్ వచ్చేటట్టు చేశారు. మాకు వచ్చిన ప్యాకేజ్ వచ్చేసి 9.8 lakhs. మా కాలేజ్లో మాకు ఫ్యాకల్టీ చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. దానివల్లే ఇవాళ మేము ఈ స్థాయిలో నిలబడ్డాము. మైక్రోసాఫ్ట్ వస్తుందని జూన్లో తెలిసింది. అప్పటి నుంచి మా డిపార్ట్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ సెల్ మాకు చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ మాకు చాలా హెల్ప్ అయింది. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి కాన్సెప్ట్స్ వైజ్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అండ్ వాళ్ళు మన థాట్ ప్రాసెస్ చూస్తారు, ఎలా అప్రోచ్ అవుతున్నాము, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము ఇంటర్వ్యూవర్స్తో, మెయిన్లీ అది చూశారు. అండ్ చాలా ప్రౌడ్గా ఉంది ఈ ఇంటర్వ్యూలో మేము సక్సెస్ అయినందుకు. విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో మైక్రోసాఫ్ట్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3 టెక్నికల్ రౌండ్లు, 1 టెక్నో మేనేజీరియల్ రౌండ్, చివరిగా హెచ్ఆర్ రౌండ్ను విద్యార్థులకు ఏర్పాటు చేశారు. కంప్యూటర్ సైన్స్ బేసిక్స్, థాట్ ప్రాసెస్, అకాడమిక్ ఇంపార్టెన్స్, కళాశాలలో నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్స్ ఫలితాలు తదితర అంశాలపై విద్యార్థుల్ని పరీక్షించారు. అన్ని రౌండ్లలో ఉత్తమ ప్రతిభ చూపిన 9 మంది విద్యార్థుల్ని ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారు. సెకండ్ ఇయర్ నుంచే డిపార్ట్మెంట్కి వచ్చిన దగ్గర నుంచే మీకు 4th ఇయర్లో ప్లేస్మెంట్స్ ఉంటుంది. సో బయటకు వెళ్ళి వేరే జాబ్ డిపెండ్ అవ్వకుండా మీరు క్యాంపస్లోని ప్లేస్ అవ్వాలి అని చెప్పి చాలా మోటివేట్ చేసి చాలా ట్రైనింగ్ క్లాసెస్ మాకు కండక్ట్ చేశారు సెకండ్ ఇయర్ నుంచి. సో మేము అప్పటి నుంచే దీన్ని సీరియస్గా తీసుకొని ఓన్లీ అకాడమిక్స్ కాలేజ్ మీద డిపెండ్ అవ్వకుండా పర్సనల్గా కోర్సెస్ కూడా చేసి చాలా ఆన్లైన్ కోర్సెస్ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఎడ్యుకేషన్లో. సో పర్సనల్గా కూడా మన ట్రైనప్ చేసుకొని అన్నిట్లోనూ ముందు ఉండేటట్టు చూసుకుంటే నాకు తెలిసి ఎవరైనా సాధించవచ్చు. మైక్రోసాఫ్ట్ వస్తుందని మాకు ప్రయర్ టు 1.5 months తెలిసింది. అప్పటి నుంచి మేము దానికి ఈజీగా ఒక 3 to 4 weeks ట్రైనింగ్ అనేది డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసింది. ఇదే కాకుండా ట్రైనింగ్ అంటే ఇంట్లో కూడా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి సో దానికి పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ డెఫినెట్గా సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళకి సగం గ్రాటిట్యూడ్ తెలపాల్సిన టైం ఇది. టెక్నికల్ స్కిల్స్తో పాటు ఎంతవరకు బాగా మాట్లాడగలరు, ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి ఎలా అప్రోచ్ అవ్వగలరు అనేది బాగా చూశారు. సాంకేతిక రంగంలో అనూహ్యమైన మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న కంపెనీ అవసరాల్ని గుర్తించటంలోనే విజయం ఆధారపడి ఉంటుంది. పోటీ ప్రపంచంలో నేడు కంటే రేపు అనే దానిపై దృష్టి పెట్టాలని విద్యార్థులు సూచిస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే వినూత్నంగా ఆలోచించటం వల్లే సిద్ధార్థ ఇంజనీరింగ్ యువత అత్యధిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీ షుడ్ స్టార్ట్ ఎయిమింగ్ ఎట్ హై. ఎప్పుడైనా మనం మన సీనియర్స్ని చూసి ఎప్పటికప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా, ఎప్పటికప్పుడు వాటితో ఇన్స్పైర్ అవుతా. వీ షుడ్ నో వాట్ దే ఆర్ డూయింగ్. మన సీనియర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళని ఏం అడిగారు అని తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సో బేసికల్గా మన కరికులం కాకుండా, మన సబ్జెక్ట్స్తో రొటీన్గా కాకుండా మనకి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏం నడుస్తుంది, అసలు ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న డెవలప్స్ ఏంటి, బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీ వాళ్ళు మనల్ని చూస్ చేసుకునేటప్పుడు మనం ఎంత అప్డేటెడ్గా ఉన్నాం, మన నాలెడ్జ్ ఎంత అప్డేటెడ్గా ఉంది, మనం లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్కి ఎంతవరకు సూట్ అవుతాము అనేది డెఫినెట్గా టెస్ట్ చేస్తారు.
ఇంత పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మనకి చాలా ఎక్కువ వస్తుంది. ఇనీషియల్ ఇయర్స్లో వర్క్ చేయడం, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కానీ అలానే చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యాక మనం అంటూ చాలామందికి దారి ఇవ్వగలుగుతాం. మనం అంటూ కంపెనీస్ పెట్టుకుని అడ్వాన్స్ అయ్యి సో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అండ్ చాలా స్ట్రీమ్స్లోకి కూడా మనం వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాంతో అక్కడికి వెళ్ళి అప్లై చేసే దాంతో ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది. కమ్యూనికేషన్ అంటే ఆంగ్ల భాషా నైపుణ్యం కాదని, మనకున్న పరిజ్ఞానాన్ని, పాఠ్యాంశాల్లో విజ్ఞానాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించటమని నిరూపించారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రాజెక్టు నిర్వహణ, సమయ పాలన, తోటి ఉద్యోగులతో వ్యవహరించే విధానం, భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకునే అంశాల్లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల్ని మెప్పించి విజేతలుగా నిలిచారు. కాలేజ్కి ప్రతిరోజు వస్తూ క్లాసులు చాలా జాగ్రత్తగా వింటూ చాలు అండ్ బాగా ప్రాక్టికల్గా మీరు బయట అప్లై చేస్తే టెక్నాలజీ బాగా అర్థం అవుతుంది. సో బీ మోర్ ప్రాక్టికల్ అంటే రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో మీరు తీసుకొని ఆ టెక్నాలజీ అప్లై చేస్తూ అప్పుడు బాగా ఇన్నోవేటివ్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో యూ బికమ్ మోర్ ప్రాక్టికల్ అండ్ యూ గెయిన్ మోర్ నాలెడ్జ్. మనం డే టు డే స్టడీస్ కూడా చేస్తూనే ఉండాలి. అండ్ లైక్ మన కరికులంతో పాటు లేటెస్ట్గా టెక్నాలజీస్ ఏమున్నాయి వాటి మీద మేజర్ కన్సర్న్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పాత టెక్నాలజీస్ని చూసి ఎవరు అంతగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా. సో డే టు డే మన టెక్నాలజీ మారుతుంది, మన చుట్టూ ప్రపంచం మారుతుంది. సో మన చుట్టూ ప్రపంచం మారుతుంటే మనం కూడా కొంచెం డెవలప్ అవ్వాలి. లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళకైతే మెయిన్ రీజన్ అవే నచ్చుతాయి. రీసెంట్గా ట్రెండ్స్ అన్నీ చూసుకుంటూ ఉండాలి. అబ్దుల్ కలాం గారు ఒక కొటేషన్ చెప్పారు, ఎప్పుడైతే నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారిద్దో అప్పుడే నీకు రియల్ అయిన సక్సెస్ వచ్చినట్టు. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్లో ప్లేస్ అయ్యాను. మైక్రోసాఫ్ట్లో ప్లేస్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ వాట్ ఎవర్ మేబీ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ నా ఆటోగ్రాఫ్ అడిగారు. దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ నేను సక్సెస్ అయ్యానట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ చాలా హ్యాపీగా ఉన్నాను. మంచి ఫలితాలు సాధించేందుకు చక్కని భవిష్యత్తుకు నిరంతర అభ్యసన, నిశిత పరిశీలనే మార్గమని అధ్యాపకులు విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయ కంపెనీలో అరుదైన అవకాశం అందిపుచ్చుకున్న యువతీ యువకుల్ని అభినందించారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు సాధారణ కళాశాలల విద్యార్థుల్ని ఉద్యోగులుగా ఎంపిక చేసుకోవడం ప్రతిభకు దక్కుతున్న గౌరవంగా అభివర్ణించారు. వీళ్ళు ఈ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలకి ఇటువంటి నాలెడ్జి స్కిల్ అవసరం అనేది మేము గ్రహించి గత 2-3 ఏళ్ళగా కాలేజీ తరపున వాళ్ళు క్లాస్ రూమ్స్లో చదివే కరికులం ద్వారా చదివే నాలెడ్జ్తో పాటు ఆ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా వాళ్ళకి ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ మీద మేము కంటిన్యూస్గా ఫ్రమ్ సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాము. కాలేజీలో ఏదైతే ఎకడమిక్స్ ఇస్తున్నామో ఆ ఎకడమిక్స్తో పాటుగా వాళ్ళకి గనక సరైనటువంటి శిక్షణని గనక ఇవ్వగలిగితే వాళ్ళు ఏ ఎత్తుకైనా చేరగలరు అన్న దానికి మా పిల్లలు ఈ 9 మంది మైక్రోసాఫ్ట్లో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఆ విద్యార్థికి ఏమి కావాలి అనే దాని మీద, అతని లక్షణాలు ఏమిటి అనే దాని మీద మనం గనక వారి వెనక ఉండి సపోర్ట్ ఇవ్వగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే ఏ స్థాయికైనా వాళ్ళు చేరగలరు. సరికొత్త లక్ష్యాల దిశగా అడుగులు వెయ్యాలని విద్యార్థుల్ని ప్రోత్సహించారు.